వెల్కమ్ టు ది లియో. వాళ్ళు బాధ్యతాయుతమైన అఖిల భారత సర్వీసు అధికారులు. వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు లేదా ఐపీఎస్లు కావచ్చు. వాస్తవానికి ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగిన వ్యక్తులు ఐపీఎస్లు. ఐఏఎస్లతో పోలిస్తే పోలీసులే సాధారణంగా ప్రజలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అయితే అలాంటి అధికారులు గత 5 ఏళ్లుగా అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఇది బహిరంగ సత్యం. దీంట్లో దాయాల్సింది ఏమీ లేదు, దాచినా దాగేది కాదు. ఎందుకంటే అందరూ కళ్ళ ముందు చూస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు ఏం జరిగింది? ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ఎస్పీల మీద ఎలక్షన్ కమిషన్ వేటు వేయడం జరిగింది. వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళను కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడే జగన్ మార్కు రాజకీయం ఇక్కడే కనపడింది. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళే వైసీపీకి తొత్తులుగా ఉన్నారని బయటికి పంపితే ఇప్పుడు లోపలికి వచ్చిన వాళ్ళు కూడా వైసీపీ తొత్తులే లోపలికి వచ్చారు. దీంతో ఏం చేసి సాధారణంగా పత్రికల పనేంటి? ప్రతిపక్షాల పాత్ర పోషిస్తాయి. అది ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, లేదా ఇంకొకళ్ళు కావచ్చు. ఎవరైనా సరే తప్పు చేస్తే నిలదీస్తాయి లేదా వాస్తవాలను తెలిసే విధంగా కథనాలు రాస్తాయి. అది పత్రికా స్వేచ్ఛ. పోనీ ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో వచ్చిన కథనాలు అవాస్తవమని మీ భావిస్తే జగన్మోహన్ రెడ్డి జీవో తెచ్చాడు కదా. తప్పుడు కథనాలు రాస్తే వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఏదో ఒక జీవో తీసుకొచ్చాడు కదా, తప్పుడు జీవో. ఆ జీవో ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. మీకు చర్యలు తీసుకునే ధైర్యం లేదు, ఎందుకంటే ఆ కథనాలు తప్పుడు కథనాలు కాదు కాబట్టి. ఇప్పుడు తాజాగా విజయవాడ ఆ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి క్రాంతి రాణా టాటా తన అసలు నైజాన్ని బయటపెట్టాడు. వాస్తవానికి అందరూ అనుకుంటారు ఆయన పోలీస్ అధికారి ఏమో అనుకుంటాడు, కానీ ఇటీవల ఆయన వ్యవహార శైలి చూస్తే ఆయన పోలీస్ అధికారి కాదు, వైసీపీకి అధికార ప్రతినిధిలాగా కనపడతాడు. ఎందుకంటే వైసీపీ తరపున ఆయనే ఒకరితో పుచ్చుకుంటాడు, వైసీపీకి అంటగాగే పోలీసుల తరపున ఆయనే ఒకరితో పుచ్చుకుంటాడు, రాష్ట్రంలో ఏం జరిగినా వైసీపీ తరపున ఆయనే ఒకరితో పుచ్చుకుంటాడు. కాబట్టి ఆయనకి ఏంటంటే వైసీపీ కార్యకర్తన ఆల్రెడీ ఒక పేరు ఉంది. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇరు పక్షాల మధ్య గొడవలు జరిగినాయి అనుకోండి, సాధారణంగా 2 పక్షాల మీద కేసులు నమోదు చేస్తారు లేదా విచారణ చేస్తారు. కానీ ఈయన ఆధ్వర్యంలో ఏదైనా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కొట్టుకున్నాయి అనుకోండి, గాయాలు ఎవరికైనా కానివ్వండి, దాడులు ఎవరైనా చేయనివ్వండి, కేసులు మాత్రం ప్రతిపక్షాల మీదే ఉంటాయి. సరే, ఈయనొక్కడే కాదు, వాస్తవానికి పోలీసు వ్యవస్థ తీరే ఆ విధంగా ఉందనుకోండి. స్వయంగా చంద్రబాబు గారి మీదే మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టిన పరిస్థితి. మరి ఆయన ఎవరిని కత్తిపెట్టి పొడి చేయడానికి వెళ్ళడం మాకైతే తెలియదు, కానీ స్వయంగా Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి మీద మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టినటువంటి పోలీసులు. ఒకప్పుడు రాష్ట్ర పోలీసులు అంటే చాలా గౌరవం ఉండేది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులను మన రాష్ట్ర పోలీసులు తీసుకున్నారు. ఏదైనా కేసుల్ని ఛేదించడంలో కానివ్వండి, లేదా మహిళల అక్రమ రవాణాను నివారించడంలో కానివ్వండి, లేదా డిజిటల్ టెక్నాలజీని వినియోగించడంలో కానివ్వండి, ఇలా అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనేక సందర్భాల్లో కేంద్రం నుంచి బహుమతులు తీసుకున్నారు, ఎంతోమంది ప్రశంసా పత్రాలు తీసుకున్నారు. కానీ ఈరోజు గంజాయికి అడ్డాగా ఏపీగా మారింది, డ్రగ్స్కి అడ్డాగా ఏపీ మారింది, అరాచకాలకు అడ్డాగా ఏపీ మారింది, మహిళల అక్రమ రవాణాకి అడ్డాగా ఏపీ మారింది, చిన్నపల్లెల మిస్సింగ్కి అడ్డాగా ఏపీ మారింది. మరి దీని మీద ఏం అవార్డులు ఇవ్వాలి? ఒకప్పుడు కూడా ఇదే పోలీసులు, ఇప్పుడున్నది ఇదే పోలీసులు. మరి ఎక్కడొచ్చింది ఈ మార్పు? రాజకీయ నాయకులకు ఎప్పుడైతే సలాం చేసామో, వంగి గులాం సలాం అన్నామో, ఆటోమేటిక్గా అక్కడే ఈ మార్పు అనేది కనబడింది. వాస్తవానికి సాధారణంగా అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా పనిచేస్తారనేది కొంతవరకు వాస్తవం. ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు రేపొద్దున తెలుగుదేశం రావచ్చు, లేదా జనసేన రావచ్చు, బీజేపీ రావచ్చు, ఏదైనా అది కొంతవరకు వాస్తవం. అలాగని చెప్పి పూర్తిగా ఊడిగం చేసే పరిస్థితి ఎక్కడ ఉండదు. కానీ ఇక్కడ వైసీపీ పార్టీకి పూర్తిగా ఊడిగం చేసే పని. మొన్న పత్రికా కథనాలు రాశా ఏమని? ఆల్రెడీ పంపిన వాళ్ళే వైసీపీకి అనుకూలంగా ఉన్నారని పంపితే మళ్ళీ కొత్త వాళ్ళను కూడా వాళ్ళనే నియమించారని చెప్పి ఒక కథనం రాసింది. దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. కానీ ఏదో పోలీస్ శాఖ మీద విషం చిమ్మినట్టుగానో, పోలీస్ శాఖ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసినట్టుగానో వీళ్ళంతా కలిసి వెళ్ళిపోయి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. అయితే ఎంతమంది వెనకమాలు ఉన్నారనేది పక్కన పెడితే ఫిర్యాదు చేసింది మాత్రం క్రాంతి రాణా టాటా ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయన అసలు ముసుగు తొలగింది. ఆయన ఇప్పటి వరకు సరే కొద్దో గొప్ప వైసీపీకి అనుకూలంగా పనిచేసినా సరే పోలీసే కదా అనుకునేవాళ్ళు. బట్ ఈ ఘటనతో ఏం తేలిందంటే ఇక నో డౌట్ ఇక ఆయన పోలీసు కాదు, వైసీపీ ప్రతినిధే, వైసీపీ అధికార ప్రతినిధే, కాకపోతే కాకి డ్రెస్ వేసుకుని ఉంటాడు. సో ఇప్పుడు ప్రజల భావన అది. ఇప్పుడు ప్రతిపక్షాలు దీన్నే తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి,
ముసుగు తొలగింది, అసలు రంగు బయట పెట్టుకున్న కాంతిరాణ, వైకాపా అధికార ప్రతినిధిలా కొత్త అవతారం. ఆ పార్టీ నేతల ఆరోపణలతోనే సీఈఓకు ఫిర్యాదు. వాస్తవానికి పోలీసు శాఖ వెళ్ళి సీఈఓకు ఫిర్యాదు చేయడం అనేది బహుశా నేనైతే మొట్టమొదటిసారి చూస్తున్నా. మీరు సీఈఓకు కూడా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈనాడు రాసిన కథనం తప్పు అని మీరు భావిస్తే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన జీవో ప్రకారం వారి మీద చర్యలు తీసుకునే అధికారం మీకు ఉంది. అందులోనూ పోలీసు అధికారులు కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఎందుకు చర్యలు తీసుకోకుండా సీఈఓకు ఫిర్యాదు చేశారనేది నాకైతే అర్థం కాలేదు. మీడియా కథనాలు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయట. మరి మీడియా కథనాలే నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తే ప్రతిపక్షాల ఇళ్ల మీద దాడులు చేసినప్పుడు వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతినదా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతినదా? చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు ఆయన నైతిక స్థైర్యం దెబ్బతినదా? టీడీపీ నేతలను అర్ధరాత్రులు గోడ దూకెళ్ళి అక్రమంగా అరెస్టు చేసి కోర్టులో నిరూపించినప్పుడు వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతినదా? రాష్ట్రంలో అనేక మంది దళితులు వైసీపీ నేతల చేత హత్యలు గావింపబడితే ఆ రోజు ఆ కుటుంబాల నైతిక స్థైర్యం దెబ్బతినదా? మరి ఈ ఘటనలు ఎప్పుడు మీకు గుర్తు రాలేదా? రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయి యువత జీవితాలు నాశనం అయిపోతున్నాయని తల్లిదండ్రులు గోల పెడుతున్నారు. మరి వారి నైతిక స్థైర్యం దెబ్బతినటం లేదా? ఎక్కడ దెబ్బతినటం లేదు. అక్రమ ఇసుక రవాణా జరిగితే నైతిక స్థైర్యం దెబ్బతింటలేదా? లేదా గంజాయి స్మగ్లింగ్ జరిగితే నైతిక స్థైర్యం దెబ్బతింటలేదా? అంటే ఇవేవి కూడా పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయలే. ఏం దెబ్బతీసిందంట? ఈనాడు పత్రిక లేదా ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం రాసిందంట. ఆ కథనం వీళ్ళ నైతిక స్థైర్యాన్ని తీసిందంట. నిజంగా కథనాలే నైతిక స్థైర్యం తీస్తే ఈ పాటికి మీరు ఉద్యోగాలు రాజీనామా చేసి వెళ్ళిపోవాలా. గతంలో జరిగిన ఘటనలు ఒక కథనమే మిమ్మల్ని అంత నైతిక స్థైర్యం దెబ్బతీస్తే ఎప్పటి వరకు జరిగిన ఘటనలన్నీ కానీ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీరు ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోతారు. ఈ పాటికి ఎంతమంది పోలీసులను వైసీపీ నేతలు కాలర్లు పట్టుకునేదాకా రాలేదు? ఎంతమంది పోలీసులను వైసీపీ గుండాలు దాడులు చేయలేదు? ఎంతమంది పోలీసులను అసభ్య పదజాలంతో వైసీపీ నేతలు దూషించలేదు? ఏ రోజు రాలేదే. ఏ రోజు మీ నైతిక స్థైర్యం దెబ్బతినలేదే. అంటే వైసీపీ నేతలు కొట్టినా ఇష్టమే, అమనా బూతులు తిట్టినా ఇష్టమే, అప్పుడు మీ నైతిక స్థైర్యం దెబ్బతినదు. కానీ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం మీద కానీ ఒక వార్త వస్తే వీళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతింటుందంట. తిన్నది వీళ్ళ నైతిక స్థైర్యం కాదు, జగన్మోహన్ రెడ్డి నైతిక స్థైర్యం దెబ్బతింది, వైసీపీ నైతిక స్థైర్యం దెబ్బతింది. అందుకని ఈయన పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి లేఖ ఇవ్వలేడు కదా ఈసీకి, పోలీసులు తిట్టారని. పోలీసులతోనే ఇప్పించాలి. అందుకనే వారికి అనుకూలంగా పనిచేసే కాంతిరాణ టాటాను బయటకు తీసుకొచ్చారు. దీనివల్ల అబాసుపాలైంది ఎవరు? ఎంటైర్ పోలీసు వ్యవస్థ అబాసుపాలైంది. రాష్ట్రంలో ఎన్ని దాడులు జరిగాయి, ఎన్ని హత్యలు జరిగాయి. దళిత డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచి కట్టి వేధించింది పోలీసులు కాదా? పోలీసులా కాదా? ఒక యువకుడికి స్టేషన్లోనే శిరోముండనం చేసింది పోలీసులా కాదా? ప్రతిపక్షాల మీద దాడులు జరిగి బాధపడుతుంటే తిరిగి వారి మీదే కేసులు పెట్టి జైలుకు పంపింది పోలీసులా కాదా? వైసీపీ నేతల అరాచకాలను ప్రశ్నించిన అనేక మంది మీద దాడులు చేసి వారి మీద దొంగ కేసులు పెట్టి, గంజాయి కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టింది పోలీసులా కాదా? ఆ రోజు ఎప్పుడు మనం తినేది ప్రజల సొమ్మేమో, మనం కనీసం నిజాయితీగా పనిచేయాలేమో అనే ఇంగిత జ్ఞానం ఏ రోజు రాలేదా? మరి ఈరోజు ఎందుకు వైసీపీకి అంటకాగుతూ వైసీపీ నాకు తెలిసి తాడేపల్లిలో రాసిచ్చిన లేఖను తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టుంటారు. ఇదే క్రాంతిరాణ టాటా గతంలో కూడా ఒక పత్రికా కథనాన్ని ఖండిస్తూ ఏదో ప్రెస్ నోట్ విడుదల చేసినట్టుగా విడుదల చేశాడు. వాస్తవానికి ఈయన ఆ కమిటీలో ఏదైతే ఈ పోలీస్ సంఘం ఉందో అందులో కేవలం సభ్యుడు మాత్రమే, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా కాదు. కానీ గతంలో ఆ హోదాలోనే ఈయన సంతకం పెట్టి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది ఆ రోజే చర్చనీయాంశంగా మారింది. సొంత పోలీస్ శాఖలోనే చీకొట్టారు. ఏంటయ్యా ఈ వ్యక్తి ఎవరికీ తెలియదు, దీన్ని మీటింగ్లో పెట్టలేదు, దీని గురించి ఎక్కడా మాట్లాడలేదు, వెంటనే ఈయనే ఖండించే కథనం విడుదల చేశాడు, మరి ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో ఆ విధంగా ఇప్పుడు దీనికి ఆధారాలు ఉన్నాయి, దానికి ఆయన సమాధానం చెప్పాలా. ఇక చూడండి, తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ను యథాతథంగా వాడేశారు. మీడియా ఎప్పుడూ వాచ్ డాగ్, బోకాలు ఓదదు, ఆ అధికారుల బండారం బయటపడితే తప్పెలా అవుతుందనేది చూడండి. ఇక్కడ పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగను చూడు అన్నట్లుగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ తన ముసుగులన్నీ తొలగించేసి అసలు సిసలు రంగును పూర్తిగా బయట పెట్టేసుకున్నారనే భావన వ్యక్తమవుతుంది. గత 5 ఏళ్లుగా అధికార పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ము కాసిన ఆయన ఎన్నికల వేళ అచ్చం వైకాపా అధికార ప్రతినిధిలా అవతారం ఎత్తారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏంటయ్యా అంటే కేవలం ఒక కథనం రావటమే పాపం వీళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందట. మరి ఈయన అదే నైతిక స్థైర్యం దెబ్బతింటే ఈయన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ కేడర్లో 120 మందికి పైగా ఐపీఎస్ అధికారులు ఉన్నారు, 26 జిల్లాలకు ఎస్పీలు ఉన్నారు, కమిషనర్లు ఉన్నారు. కానీ కేవలం కొంతమంది మీదే వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన విధంగా కాంతి రాణా, టాటా లాంటి వాళ్ళు ఒక 15 మందో 20 మందో ఉన్నారు. సో కేవలం వీరి మీద మాత్రమే ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? మిగిలిన 100 120 మంది మీద ఎందుకు ఆరోపణలు రావట్లేదు? ఎందుకు ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం లేదు? అలాగే ఇప్పుడు వివిధ జిల్లాలకు ఎస్పీలుగా నియమించిన వారు కొంతమంది చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే చర్యలు తీసుకోలేదు, కొంతమంది అధికారులేమో అచ్చెన్నాయుడు లాంటి వారిని వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు, మరికొంతమంది టీడీపీ కార్యకర్తలను అనగదొంగడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో జరిగిన అనేక ఘటనలకు సంబంధించి ఉదాహరణలతో ఈరోజు పత్రికల కథనాలు రాశాయి. మరి పత్రికలు రాసిన కథనాలు తప్పు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఇవి రాసిన కథనాలు సమర్థించుకోవడానికి వీటి దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో మీరు పోలీస్ శాఖ చేసినటువంటి పనులు మొత్తం కూడా బయటకు తీస్తే వీళ్ళ సంగతి ఎందుకు న్యాయస్థానాల్లో తీసుకుందామా? స్వయంగా గత డీజీపీ అయినటువంటి ఆ గౌతమ్ సవాంగ్ని న్యాయస్థానంలో నిలబెట్టి సెక్షన్లు చదివించారే, మరి మీకు అవమానం కాదా అది? పోలీస్ శాఖ ఆ రోజు ఆత్మస్థైర్యం దెబ్బతినలేదా? అలాగే అనేక మంది పోలీసు అధికారులను కోర్టులో నిలబెట్టి సమాధానాలు చెప్పించింది, అనేక మంది అధికారులను కోర్టుకు రావాలని ఆదేశించింది. ఏకంగా ఐఏఎస్ అధికారుల మీద అయితే కొంతమంది మీద కలెక్టర్ స్థాయి, కార్యదర్శి స్థాయి అధికారుల మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మరి ఆ రోజు ఏ రోజు మీ ఆత్మస్థైర్యం దెబ్బతినలేదే? ఆ రోజు ఏ రోజు మీరు మాట్లాడలేదే? మరి అధికార పార్టీకి తొత్తులుగా మారటం వల్లే కదా న్యాయస్థానాలు హెచ్చరించింది. కోర్టు ధిక్కరణ కేసులు అత్యధికంగా దేశంలోనే ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎలా వచ్చాయి కోర్టు ధిక్కరణ కేసులు? ఎలా వచ్చాయి కోర్టు ధిక్కరణ కేసులు? దానికి పోలీసులు సమాధానం చెప్పగలరా? అంటే న్యాయస్థానాలను కూడా గౌరవించే పరిస్థితిలో లేని మీరు ఈరోజు ఏదో పత్రికల్లో కథనం రాస్తే మా ఆత్మస్థైర్యం దెబ్బతిందని బయటకు రావటం. వాస్తవానికి నేనేంటంటే ఇది కాంతి రాణా, టాటా గారు మాట్లాడింది అయితే అని నేనైతే అనుకోవట్లా. వెనకమాల తాడేపల్లి ప్యాలెస్లో స్క్రిప్ట్ రెడీ చేయించి, మరి సజ్జల భార్గవ రెడ్డి ఇచ్చాడో లేదా స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో తెలియదు, కానీ వాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేసి ఇస్తే ఈయన మాట్లాడుంటాడు తప్ప. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, తర్వాత ప్రభుత్వం మారబోతుంది, అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి సమయంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అంటే దీని వెనక ఖచ్చితంగా ఒత్తిడి ఉండే ఉంటుంది. అంటే ఇప్పటి వరకు రాజకీయ ఒత్తిడికి తలొగ్గి పనిచేసిన వీళ్ళు చివరికి ఎలక్షన్ కమిషన్ కూడా అదే రాజకీయ ఒత్తిడికి తలొగ్గి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎలక్షన్ కమిషన్కి ఎలాగా ఫిర్యాదు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీని మీద విచారణ చేయాలా. ఇదొక్కటే కాదు, 5 ఏళ్ల నుంచి పోలీస్ శాఖ పనితీరు మీద ఖచ్చితంగా విచారణ చేయాలా. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఎలాగే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళింది పోలీసులే కాబట్టి ఎలక్షన్ కమిషనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఏది ఏమైనా ఇప్పుడు కాంతి రాణా, టాటా చేసినటువంటి వ్యవహారం వల్ల మొత్తం పోలీసు వ్యవస్థకే ఒక మాయని మచ్చలాగా ఏర్పడింది.